అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆక్యుసిద్ధ ఛానల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ విత్ ప్రతిమ. కనిపించకుండా విపరీతంగా బాధపట్టే నొప్పులు సయాటికా నొప్పి ఒకటి. అసలు సయాటికా అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఆక్యుపంక్చర్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్ గా ఎలా క్యూర్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. మన శరీరంలో అత్యంత పొడవైన నరం ఈ సయాటికా నరమే. ఇది L4 నుంచి మొదలయ్యి ఈ పిరుదుల వెనుక గుండా ఈ తొడల వెనుక భాగం నుంచి ఈ పక్కలకి అలాగే పాదాల వరకు వ్యాపించి ఉంటుంది. ఈ సయాటికా నరం మన కాళ్ళల్లో, పిక్కల్లో, పాదాల్లో స్పర్శను గ్రహించడానికి ఉపయోగపడుతుంది. నర్వ్స్ ఇన్ఫ్లమేషన్ వల్ల అలాగే L4, L5 నరాలు పక్కకు తప్పిపోవడం వల్ల ఈ వెన్నుపాముల మధ్య వదిలయి ఈ వెన్నుపూసల మీద ఈ డిస్కులు పడడం వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ పెరిఫార్మెన్స్ మజిల్ ఈ నర్వ్ రూట్స్ ప్రెస్ చేయడం వల్ల ఈ సయాటికా నొప్పి వస్తుంది. ఈ సయాటికా ఉన్న వాళ్ళల్లో నడుము నొప్పి, నడుము దిగువ భాగంలో నొప్పి, తుంటి నొప్పి, కాళ్ళల్లో విపరీతమైన మంటలు, స్పర్శ లేకపోవడము, తిమ్మిర్లు రావడము, నుంచున్నా, కూర్చున్నా, పడుకున్నా కూడా విపరీతమైన పెయిన్ రావడము, ఈవెన్ నడకలో కూడా చాలా మార్పు రావడము, వాళ్ళకి యూరినరీ బ్లాడర్ పనిచేసే తీరులో కూడా చాలా మార్పు ఉంటుంది. ఈ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండలేకపోవచ్చు. ఈ సయాటికా ఎక్కువగా నుంచొని కూర్చొని పనిచేసే వాళ్ళల్లో, ఎక్కువగా డ్రైవింగ్ చేసే వాళ్ళలో, ఒబిసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో, డయాబెటిక్ పేషెంట్స్ కి, ప్రెగ్నెన్సీ టైంలో వెన్నుపాము మీద ఈ ఒత్తిడి ఎక్కువైనప్పుడు, అలాగే బెడ్ రిడైన్ అయిన వాళ్ళలోనూ, ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్స్ లోను, ఎక్కువ వెయిట్స్ ఎత్తేటప్పుడు అండర్ గైడెన్స్ లేకుండా వెయిట్స్ ఎత్తే వాళ్ళలోనూ కనిపిస్తుంది. ఆక్యుపంక్చర్ ద్వారా ఈ సయాటికాని చాలా ఎఫెక్టివ్ గా పర్మనెంట్ గా క్యూర్ చేసుకోవచ్చు. ఆక్యుపంక్చర్ ఈ నర్వ్స్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడంతో పాటు ఈ బ్లడ్ సర్క్యులేషన్ లో బ్లాకేజెస్ ని క్లియర్ చేయడము, లంబర్ రీజన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడంతో పాటు కోల్పోయిన పర్సన్ తిరిగి తీసుకురావడంతోను, దాంతో పాటు రిలేటెడ్ గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని క్లియర్ చేయడంతో ఆక్యుపంక్చర్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ ఆక్యుపంక్చర్ తో పాటు మనం ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని పర్మనెంట్ గా క్యూర్ చేసుకోవచ్చు. ఈ సయాటికా ఉన్న వాళ్ళలో ఈ మెగ్నీషియం, కాల్షియం రిచ్ సోర్స్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకోవాలి. మీ నడకలో మార్పు తీసుకొని రావాలి. అలాగే మీరు ఒబిసిటీని తగ్గించుకోవడము, వెయిట్స్ వేసేటప్పుడు అండర్ గైడెన్స్ లేకుండా వెయిట్స్ వేయకుండా ఉండాలి. అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ని మీరు ఇంక్లూడ్ చేసుకోవడము, లిక్కర్ కి, ఆల్కహాల్ కి దూరంగా ఉండడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఈజీగా సయాటికాని క్యూర్ చేసుకోవచ్చు. ఇంకొక చిన్న విషయం కానీ ముఖ్యమైన విషయం అండి, చాలా మంది మగవాళ్ళు ఏం చేస్తారంటే ఇంత లావు వస్తువులు తీసుకెళ్లి బాక్ పాకెట్లో పెట్టుకుంటారు. మీరు చూడండి, ఆ బాక్ పాకెట్ లో అది ఎంత లావు పర్సులు గట్టిగా నొక్కుపోవడం వల్ల, కంటిన్యూస్ గా నొక్కుపోవడం వల్ల ఈ సయాటికా నర్వ్ మీద ఎక్కువగా ఇబ్బంది పడుతుంది. దాని వల్ల కూడా సయాటికా పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆక్యుపంక్చర్ గురించి, ఆక్యుపంక్చర్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి మా ఆక్యుసిద్ధ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆక్యుపంక్చర్, ది ఆర్ట్ ఆఫ్ హీలింగ్.